వచ్చేసా, కంగారు పడకండి. ఓకే మిత్రులారా, 5వ రోజు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి స్వాగతం. ఇవాళే చెన్నైలో చివరి రోజు. రాత్రి మేము పాండిచ్చేరికి వెళ్ళిపోతున్నాం. అక్కడి నుంచి రేపు రాత్రి బెంగళూరుకి ట్రైన్ ఉంది. సో ఈరోజు ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్లో నిన్న వీడియోలో చెప్పినట్టు బిఎస్ఎన్ఎల్కి కాకుండా బెహ్వాన్ సైబర్టెక్ అనే కంపెనీకి వెళ్ళిపోతున్నాం. అది ఏ కంపెనీ మాకు కూడా తెలియదు, అడవినా చూసుకోవాలా. మేము ఉన్న ప్లేస్ నుంచి 17 కిలోమీటర్లు ఉంది. సో పొద్దున్నే బయలుదేరినాం, 8:30 కల్లా రీచ్ అవ్వాలంటే. మనం ఇప్పుడు మన పోయే కంపెనీ పైన నీ ఒపీనియన్ చేస్తారు. చూద్దాం, పోయి చూసినా కాబట్టి ఏదో స్పెషల్ కోటాలో పోతాను అంతే. స్పెషల్ వాట్ ద బిఎస్ఎన్ఎల్ ఇడికి పోవాల్సింది, దీన్ని దాటిపోతున్నాం మేము. బిఎస్ఎన్ఎల్ కూడా బాగుందంట, అంటే బాగానే ఉందంట. టీవీఎస్ పైన నిన్న టీవీఎస్ చాలా బాగున్నది. సో కంపెనీ పోయినాక అక్కడ రికార్డింగ్ అవి అలా ఉంటే రికార్డ్ చేసుకున్నాం, లేదంటే రికార్డింగ్ అవి చేసుకోలేము. ఇంకా ఈవినింగే లంచ్ అయితే కన్ఫామ్ ఉంటుంది, లంచ్ రివ్యూ. ఓకే, మనం వచ్చేసాం కంపెనీకి, బెహ్వాన్ సైబర్టెక్. ఇప్పుడు నేను సోహెల్ గారు వెయిట్ చేస్తున్నాం. లోపల ఆడిటోరియం అంతా క్లీన్ చేస్తారంట. ఇప్పుడే న్యూస్ చూసినాం, సీనియర్ న్యూస్లో టెర్రరిస్ట్ ఓపెన్ ఫైర్ అంట పూంచ్లో. ఈరోజు ఫ్రైడే, టెర్రరిస్ట్ ఆపరేషన్ బ్రేకింగ్ న్యూస్లో వస్తుంది. ఇప్పుడు మార్నింగే జరిగిందంట ఇది. మొట్టమొదటిగా టెర్రరిస్టులు పోలీస్ పైన ఫైర్ చేశారంట. ఆ తర్వాత మిలిటరీ ఫోర్సెస్ వచ్చి వాళ్ళపైన మళ్ళీ ఫైరింగ్ చేశారు. సో అదే జరిగింది. కంపెనీ అయితే నిజంగా సూపర్ ఉంది, చాలా బాగుంది. పని చేసేటాడు కంపెనీలో పని చేయాలని ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ అనుకుంటాడు. కొంతమందికి జాబులు దొరుకుతాయి, కొంతమందికి దొరుకుతాయి, అందరికీ దొరకవు. ఇట్స్ లిమిటెడ్ ఎడిషన్. అందరు ఇటన్నీ లిమిటెడ్ ఎడిషన్ మొత్తం అంతా. సో క్లీన్ అయిపోతే మేము లోపలికి వెళ్ళిపోతాం. లోపల కూడా అందరూ, నేను సోహెల్ గారు తప్ప ఎవరు రాలి. ఇప్పుడు 8:30కి రమ్మన్నారు వాళ్ళు, మేము 7:30కి వచ్చేసినాం. మాకు కొంచెం ఆత్రం, తొందర, షుగర్ అన్నీ ఎక్కువ మనకు. సో మేము లోపల పోయి వెయిట్ చేస్తాం. లోపల చాలా ఏసీ అంటే పనుకుంటాం ప్రశాంతంగా. రాత్రి అసలుకి నిద్ర లేదు. రాత్రి థర్స్డే నైట్ 2 వీడియోలు అప్లోడ్ చేసి ఎడిట్ చేసి అంతా చేసుకోవాలనేసరికి ఆ తర్వాత వేరే పని కూడా ఉన్నది అనుకో, అది వేరే విషయం. మేము తినేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో అది ఈరోజు ఈవినింగ్ మనం ఎట్లా బయలుదేరుతామని చెప్పినా కాబట్టి అది కూడా తీసుకున్నాం. లోపల పంపించారు, క్లీనింగ్ అంతా అయిపోయిందని చెప్పి. స్మెల్ అయితే బాగుంది. పర్ఫ్యూమ్ అయిన రూమ్ ఫ్రెషనర్ కొట్టినారు. దో మొత్తం ఏదో పెద్ద బోర్డు రూము, కాన్ఫరెన్స్ రూమ్ లాగా ఉంది. ఈ కుర్చీలు ఇవంతా ఇప్పుడు అనిపిస్తుంది మనం ఒక ఎక్స్పీరియన్స్ లెర్నింగ్కి వచ్చాం. ఏదో పీకేస్తాం, పొడి చేస్తామని చెప్పి. ప్రొజెక్టర్ స్క్రీను పెద్ద చెరపేదంతా. ఏమంటావు సార్? ఏమంటావు దీనిపైన? పెద్ద కథే. బయట చెప్తానా? బ్యాంకింగ్ చాపే ఇది బ్యాంకింగ్ అప్లికేషన్స్, ఇంకా బ్యాంకింగ్ మన యూపీఐకి వాడే మెషిన్స్, ఇంకా మరియు ఈవీఎంస్, ఎలక్షన్ వాడే ఈవీఎంలు, ఇలా చాలా పెద్ద క్రిప్టో కరెన్సీస్ కూడా అంట. ఆయిల్ అండ్ గ్యాస్ మనకు వద్దులే, సైబర్ సంబంధించి చెప్పు డీజిల్ సంబంధించి. సో ఇట్లాంటివన్నీ ఈ కంపెనీనే చూసుకుంటుంది. సో చాలా పెద్ద కంపెనీ అనేది. వీడు పక్కన ఉండే వాళ్ళు వచ్చి రాగానే పని మొదలు పెట్టినారు. వాళ్ళ చరవాణిలో బయట తీసి కెమెరా ఓపెన్ చేసి అప్పుడప్పుడు కొట్టేస్తున్నారు. ఏం చేయలేం. ఏంది ప్లేస్మెంట్ ఆఫీస్. మనకు ప్లేస్మెంట్ ఉండేది 4-2లో అయితే వీళ్ళకి 3-2లోనే ఉంటుంది, 3-3లోనే ఉంటుంది. వీళ్ళు బీటెక్, మనం వేరే, మనది పెద్దది. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ రా. టెలికామ్, లాజిస్టిక్స్ చాలా ఉన్నాయి. ఎనర్జీ కూడా ఉంటాయి. టెలికామ్ కూడా అప్పుడు ఎన్నిరా, చాలా ఉన్నాయి. ఏం చెప్పండి, పెద్ద కంపెనీ అనేది. బెంగళూరు కొంచెం బాగుంది ఇది, నాకు ఇది నచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత ఈ మీటింగ్లో ఈ సెటప్ అంతా చూసినాక లంచ్ మీద నా ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయినాయి.
పొద్దున్న బ్రేక్ఫాస్ట్ బాగానే పెరిగిపోయింది అంటే కాఫీ బ్రేక్ అని రేట్ ఊరుకున్నా. బ్రేక్ఫాస్ట్ అంటే పెట్టాలి, అది కాఫీ బ్రేక్ కాంప్లిమెంటరీగా ఇస్తారు. కాఫీ లేదంటే చిన్నది స్నాక్, బ్రేక్ఫాస్ట్ అంటే కుదరదు. సో నా నిజంగా లంచ్ పైన నా ఒపీనియన్ అయితే అది. చూద్దాం స్టే ట్యూన్డ్. ఎంత 10 గంటలకు కాదు, 10 గంటలకు కాఫీ బ్రేక్, 10:30. 10:30కి కాఫీ బ్రేక్, తర్వాత లంచ్ 1 గంట నుంచి 2 గంటల వరకు ఏమో కదా. 1 గంట నుంచి 2 గంటల వరకు లంచ్ బ్రేక్. అప్పుడు కలుసుకుందాం, అంతవరకు స్కిప్ చేయకండి. ఓకే, ప్రస్తుతానికి అయితే పొద్దున్న సెషన్ అయిపోయింది. మధ్యాహ్నం సెషన్ ఇప్పుడు మనకు లంచ్లో టమాటా రైస్, పెరుగన్నం, రైతా, స్వీట్ కేసరి, చపాతీ, పికిల్, ఏదో కూర, సాంబార్ రైస్, వడియాలు ఇచ్చారు. సో ఎట్టిందిరా? సూపర్ 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 మైండ్ బ్లోయింగ్ ఎక్స్పర్ట్. సో అది నిజంగానే బాగుంది ఇది. సో తిన్నాక మళ్ళీ ఇస్తారా? ఇంకో ప్లేట్ అంటే ఏరేమో. ఓకే పర్లేదు, తిన్న తర్వాత మళ్ళీ మాట్లాడదాం. మీరు పెట్టారా? అవునా, చూద్దాంలే. ఓకే, అయిపోయింది ఈరోజు చివరి రోజు చెన్నైలో ఎక్స్పీరియన్స్ లెర్నింగ్. ఫస్ట్ క్లాస్ చూడాలి చచ్చిపోతాం. ఈరోజే మనకి చెన్నైలో కూడా చివరి రోజు. ఈరోజు రాత్రి మనం పాండిచ్చేరికి వెళ్ళిపోతున్నాం. సో నైట్ ఎక్కడ తింటామో ఏం తింటామో ఏం తెలియదు. వీలైతే ఇప్పుడే ఇంటికి వెళ్ళినప్పుడు కింగ్డమ్ లాంటి ప్లేస్లలో తినేసి వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు బస్ పట్టుకొని వెళ్ళిపోవాలా. బస్సు వస్తుందా రాదా నాకు ఏదో తెలియదు. వచ్చేవాడు ఇంతమంది పడతారేమో తెలియదు నాకు. అసలు మొత్తం ఫుల్ ఉంది, అవదాలని అనుకుంటున్నా. ఎట్లుంది సార్ ఈరోజు ఇంట్రాక్షన్? చాలా బాగుంది. ఇంట్రాక్షన్ మాత్రం చాలా బాగుంది. మిగతా అందరూ డాన్స్ ఫోర్సే బాగుంది. చెన్నైలో మొత్తానికి డాన్స్ ఫోర్స్ ఫస్ట్ ర్యాంక్ ఇస్తే ఈ ఏ పేరేంద్రా బహువానికి మాత్రం సెకండ్ ప్లేస్ ఇస్తా. సో భగవాన్ గోస్ సెకండ్ అండ్ డాన్స్ ఫోర్స్ గోస్ ఫస్ట్. బస్సులు వచ్చేసినాయి, మన బస్సు ఏమైనా ఉందో చూసుకొని వెళ్ళిపోవాలి మనం. ఓకే మిత్రులారా, చెప్పింది అయిపోయింది కదా. అది పరిస్థితి. ఏంటంటే ఈరోజు సెషన్లో ఇద్దరు, ఒక అతని పేరు శివకుమార్, అతను ఫారెన్ పోయి వచ్చాడంట. అంటే ఫారెన్లో పనిచేసి వచ్చాడు, హెచ్ఆర్. మొత్తం కామెడీ చేశాడు. మొత్తం అంతా కామెడీ చేయడమే కాకుండా ఒక మంచి ఇంటరాక్టివ్, ఇంకా మంచి అద్భుతంగా చెప్పాడు ఏవైనా స్టోరీ కానీ. కాకపోతే 200 పౌండ్లు దొబ్బెట్టుకున్నాడంట. దాన్ని మేము గుచ్చి నేను సోయల్ గారు చెప్పాము. చాలాసార్లు దాన్ని గుచ్చి లేపాం. తర్వాత ఇంకొక మేడం ఉన్నది, ఆ మేడం కూడా మొత్తం పొద్దున్న నుంచి ఆమె చెప్తుంది 3 సెషన్ల వరకు. సో అలా అయిపోగొట్టుకున్నాం. ఇప్పటివరకు చెన్నైలో ఎన్ని కష్టాలు పడినాము. బెంగళూరు అంత సంతోషంగా ఉంటుందంట. బెంగళూరులో మొత్తం ట్రాఫిక్ అయిపోతుందని మన మిత్రులు చెప్పారు. సో బెంగళూరు పోయినాక, ఫస్ట్ పాండీ పోయినాక తర్వాత చూసుకుందాం. పాండీలో కలుస్తాం మిమ్మల్ని, లేకపోతే రాత్రి జర్నీ కూడా రికార్డ్ చేసుకుందాం. అయిపోయి సాయిగాడు 1 లీటరు ఏంటది లెమన్ గ్రేపు, నేను చరణ్ తీసుకున్నట్లు లెమన్ పైనాపిల్ నేను చరణు, హేమంత్ ఇంకా సాయేమో లెమన్ గ్రేప్ తీసుకున్నారు. బ్రెజిలియన్ హార్స్ ఇది ఇండియన్ హార్స్దా? స్టిల్ సేమ్ హార్స్, నో అయిపోయింగ్. అది ఓకే, ఇప్పుడు మనం అందరం రూమ్ ఖాళీ చేసేసినాం, పాండిచేరి వెళ్ళిపోతున్నాం. జర్నీలో భారీగా బ్యాగులు వేసుకొని క్యాబ్ బుక్ అవ్వక మాకు రూమ్ నుంచి రోడ్డు మీదకి వచ్చినాం. హైవే మెయిన్ రోడ్ టెక్నికల్లీ. సరే ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాబ్ బుక్ చేస్తాను. అయితేనే వెళ్ళిపోతాం బస్ స్టాండ్కి, కోయంబేడు బస్ స్టాండ్. ఆ తర్వాత నైట్ 1 గంట ఆ టైంలో కల్లా మనం పాండిచేరి రీచ్ అయిపోతాం. అక్కడ పోయి రూమ్ ఎత్తుకొని ఉండిపోవాలి అక్కడ. సో లగేజ్, ఇది లగేజు మొత్తం పెద్ద లగేజ్ మందంతా. సాయి ఏమంటావు సాయి? చాలా తలమునకలై ఉన్నారు క్యాబ్లు బుక్ చేయడంలో. అది కథ. మళ్ళీ బస్ ఎక్కినాక లేదంటే బస్ స్టాండ్ పోయినాక చూసుకుంటాం. చరణ్ ఇప్పుడు బస్సులో అంగడి పెట్టినాడు, బయట నుంచి మొత్తం తీసుకొచ్చి. చరణ్ ఎంత చరణ్
రూపాయలు అడిగింది. సాయి ఫేస్ చూసి ఆమె డిస్కౌంట్ 10 రూపాయలు 5 రూపాయలది ఇచ్చి 20 రూపాయలు అవ్వాల్సింది 10 రూపాయలు ఇచ్చి రౌండ్ ఫిగర్ 500 ఇవ్వు బాబు చాలని. సాయ్ పెద్ద కదే. ఆంటీకి ఏం చెప్పావు ఎప్పుడు? పింకీ మోసం చేస్తావు సార్ నువ్వు. సాయి పింకీ మోసం చేస్తావు సాయి. ట్యాప్ ట్యాప్ ఓకే రాత్రి ఓపెన్ చేసేద్దాం. 10 నిమిషాలు కదలి ఇది కదలిని ఏమంటావు అంతే కదా. ఓకే మిత్రులారా, మనం బస్సు 2:10కి దింపింది. ఇది పాండిచ్చేరిలో దిగిపోయినాం. సో మనం ఇప్పుడు హాస్టల్ ఎత్తుక్కోవాలా. హాస్టల్ ఎత్తుక్కొని అక్కడ బోర్డింగ్ చేసుకొని పొద్దున్నే సన్ రైజ్ చూడాలా. సో మనం పాండిచ్చేరికి వచ్చేసినప్పుడు రైల్వే స్టేషన్లో ఉంటున్నాం. హాస్టల్స్ ఖాళీ లేవంట. మనం ముందు కూడా బుక్ చేసుకోలే. వావ్ సూపర్ నిజం. అద్దో అది మందే ఇది మందే వెనుకలు ఇంకోటి ఉంది అది కూడా మందే. వస్తున్నారు అందరూ. సో అది కథ. బీచ్లో సన్ రైజ్లో మనం మళ్ళీ కలుసుకుందాం. ఏంది ఇది రైల్వే స్టేషన్ మూసేస్తుంది. ఏమో లగేజ్ ఎత్తుకొని అంతా ఇక్కడికి వచ్చేసాం. సంథింగ్ 750 రూపాయలు బొక్కతి. నిజం 700 రూపాయలు బొక్క మాకు ఇప్పుడు. వావ్ కంగ్రాచులేషన్స్. వీఆర్ స్కామ్డ్. సో వీ గాట్ స్కామ్డ్.